సికింద్రాబాదు మహంకాళి ఆలయ విశేషాలు ఏమిటి? సికింద్రాబాదు మహంకాళిని ఉజ్జయిని మహంకాళి అని, లష్కర్ మహంకాళి అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే పూర్వకాలం సికింద్రాబాదుని లష్కర్ అంటూ ఉండేవాళ్ళు. అందుకే అక్కడ జరిగే బోనాలకి కూడా లష్కర్ బోనాలు అనేటువంటి పేరు కూడా ఉంది. అయితే ఈ ఆలయం నిర్మించడానికి పూర్వం ఒక కథ జరిగింది అని చెప్తారు. అంటే ఈ ఆలయం నిర్మించడానికి కూడా ఒక కారణం ఉంది అంటారు. అదేమిటంటే 1813వ సంవత్సరంలో సూరటి అప్పయ్య అనేటువంటి వ్యక్తి సికింద్రాబాద్ లో ఉంటూ ఉండేవట. అతను ఉద్యోగం రీత్యా మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఆయన ఉద్యోగం చేస్తూ ఉండేవట. అయితే ఒకప్పుడు సికింద్రాబాద్ లో కలరా వ్యాధి ప్రబలిందిట. ఆ కలరా వ్యాధి వల్ల చాలా మంది చనిపోతూ ఉండేవాళ్ళట. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ పరిస్థితిని చూసిన తర్వాత ఆ సూరటి అప్పయ్య బాగా చెలించిపోయాట. నేనేం చెయ్యాలి దీనికోసం, దీన్ని ఎలా ఆపాలి అనుకున్నట్ట. అంటే మనకి వాతావరణంలో వచ్చేటువంటి మార్పుని కానీ లేదా నగరంలో ఉన్నటువంటి పెద్ద వ్యాధుల్ని కానీ ఒకే వ్యక్తి ఆపడం చాలా కష్టం. కానీ తనకి తోచిన రీతిగా ఆయన మళ్ళీ ఉజ్జయిని వెళ్ళినప్పుడు ఆ ఉజ్జయినిలో ఉన్నటువంటి మహంకాళి క్షేత్రానికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థించేట. అమ్మ, నగరంలో ఉన్నటువంటి ఈ కలరా వ్యాధి పోయేలాగా చూడు, అక్కడి ప్రజలందరినీ రక్షించు. అలా రక్షించి ఆ కలరా వ్యాధిని రూపుమాపావంటే నేను తప్పనిసరిగా నీ విగ్రహాన్ని సికింద్రాబాద్ లో నిలిపి అక్కడ ఒక ఆలయ నిర్మాణం చేస్తాను. అలా చేసేలాగా నన్ను అనుగ్రహించు తల్లి అని ఆయన మొక్కుకున్నట్ట. అమ్మవారు దయామయి. మరి లోకక్షేమం కోసం ఆయన కోరాడు. ఆయన స్వార్థం కోసం సంపదలు కావాలని, ఆరోగ్యం కావాలని, మరేదో కావాలని కోరిక కోరలేదు. లోకంలోని ప్రజలంతా చల్లగా ఉండాలని, అందుకని దేవతకి ఆలయ నిర్మాణం చేస్తానని చెప్పేసి ఆయన మొక్కుకున్నాడు. అలా ఆయన ధ్యానించిన తర్వాత కొంతకాలానికి ఇక్కడ కలరా వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందట. అందరూ కూడా బాగా సంతోషంగా ఉన్నారట. ఆ సందర్భంలో 1815వ సంవత్సరంలో ఆయన ఉజ్జయిని నగరం నుంచి ఒక మహంకాళి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిర్మించి, ఇక్కడ ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేసేట. అప్పటి నుంచి అంటే దాదాపు 200 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ ఆలయంలో అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి అంటారు. అయితే ఈ ఆలయ నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు దాని పరిసరాల్లో ఒక బావి ఉండేదిట. ఆ బావిని పూడిక తీస్తున్నప్పుడు అందులో ఒక విగ్రహం దొరికిందట. మాణిక్యాంబ విగ్రహం దొరికిందని, ఆ విగ్రహాన్ని ఇప్పుడున్నటువంటి ఆలయానికి అంటే గర్భాలయానికి పక్కనే ఆ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు అని చెప్తారు. అప్పటి నుంచి ఆ మహంకాళీదేవి భక్తులకు కొంగు బంగారమై అభీష్టాలన్నింటినీ కూడా ఆవిడ తీరుస్తుంది అని చెప్తారు. అందుకని ఆ తర్వాత ఏమిటంటే ఇక్కడ జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి పూజ ఏమిటంటే ఆషాఢ మాసం వచ్చినప్పుడు ఇక్కడ బోనాల పండగని మహావైభవంగా చేస్తూ ఉంటారు. గోల్కొండ తర్వాత ఇక్కడ మొదలు పెడతారు. ఆ తర్వాత ఈ బోనాలు అందరూ సమర్పించుకున్న తర్వాత రంగం అనేటువంటిది కూడా ఏర్పాటు చేస్తారు. రంగం అంటే భవిష్యవాణి చెప్పడం అనేటువంటి ప్రత్యేక కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఒక అవివాహిత స్త్రీ వచ్చి అక్కడ ఒక కొండను తీసుకుని ఆ కొండ మీద నించుని అమ్మవారిని తన మీదికి ఆవాహన చేసుకుని భవిష్యవాణి చెప్తుంది అని చెప్తారు. భక్తులంతా కూడా ఆవిడ చెప్పిన మాటని సాక్షాత్తుగా అక్కడ ఉన్నటువంటి మహంకాళే తమకి భవిష్యవాణి చెప్తోంది, భవిష్యత్తు గురించి చెప్తోంది, అది తప్పకుండా నిజం అవుతుంది అనే నమ్మికతో అందరూ కూడా భవిష్యవాణిని శ్రద్ధగా ఆలకిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ లష్కర్ బోనాల సందర్భంగా అందరూ వచ్చి అంటే దేశ విదేశాల్లోని భక్తులంతా కూడా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఈ మహంకాళీదేవి గత 200 సంవత్సరాలుగా తాను నమ్ముకున్న భక్తులందరికీ కూడా కొంగు బంగారమై అందరి అభీష్టాలని తీరుస్తుందని చెప్తారు. గోల్కొండ బోనాల ప్రత్యేకత ఏమిటి? గోల్కొండ కోట మనకి హైదరాబాద్ నగరంలో ఉంది. ఆ గోల్కొండ కోటలో జగదంబ ఆలయం ఉంది. ఈ జగదంబ ఆలయంలో మనకి నగరంలో ప్రప్రథమంగా అంటే ఇంకా ఏ గ్రామ దేవతకి ఇక్కడ బోనాల ఉత్సవాలు జరగక ముందే ప్రప్రథమంగా ఇక్కడ జరుగుతాయి. ఈ ఉత్సవాలు నెల రోజులు వీళ్ళు చేస్తారు.
ఈ నెల రోజుల్లో కూడా ప్రత్యేకతలు ఇక్కడ మనకి బాగా కనిపిస్తాయి. మొదట 9 రోజులు నవరాత్రి దీక్షగా చేస్తారు. అది మొదలుకొని మొట్టమొదటిగా ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం మొదలుకొని ఆ తర్వాత ప్రతి గురువారం ఆదివారం కూడా ఇక్కడ ప్రత్యేకంగా బోనాలు సమర్పించడం మనకి కనిపిస్తుంది. అయితే ఈ ఆలయానికి కొంత చారిత్రక ప్రాముఖ్యత కూడా మనకి కనిపిస్తోంది. అదేమిటంటే పూర్వం 1143వ సంవత్సరంలో రాణి రుద్రమదేవి మనవడైనటువంటి ప్రతాపరుద్రుడు ఇక్కడ మట్టి కోటను నిర్మించట. ఆ మట్టి కోటను నిర్మించిన తర్వాత నిర్మించే ముందు ఇక్కడ ఆలయం కట్టించి ఆయన ప్రప్రథమంగా బోనాలు సమర్పించాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ఈ కోటను నిర్మించిన తర్వాత ఇక్కడ గొల్ల వాళ్ళకి దీనికి కాపలాగా పెట్టారని, వాళ్లే దీన్నంతా కూడా చూసేవాళ్ళని అంటారు. గొల్లవాళ్లు దీన్ని కాపలా కాసి చూశారు కాబట్టి దీనికి గొల్లకొండ అని, గోల్కొండ అనేటువంటి పేరుగా మారింది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ఈ గోల్కొండలో మనకి ప్రతి ఆదివారం గురువారం కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఇక్కడ ఉన్నటువంటి జగదంబకి జరుగుతూ ఉంటాయి. నగరంలోని పలు ప్రాంతాల వాళ్ళంతా వచ్చి కూడా ఇక్కడ జగదంబ ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయంలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి నుంచి మాత్రమే అన్ని దేవాలయాలకి ఉత్సవాలు చేసేటువంటి విధానాలన్నీ కూడా అందరూ దీన్ని అనుసరిస్తున్నారు అనేటువంటి మాటను చెప్తారు. ఇదేమిటంటే ఇక్కడ తొట్టిని కట్టడం అనేటువంటి ఒక ప్రత్యేకత మనకి కనిపిస్తుంది. తొట్టి అంటే వెదురు కర్రలతో చతురస్రాకారంగా చేసి ఒక గోపురం లాగా దాన్ని తయారు చేసి దానికి రంగురంగుల కాగితాలు పువ్వులు కూడా చుట్టి ఒక తొట్టిని సమర్పించి బోనాలతో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఈ తొట్టిని తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించడం ఇక్కడ ఒక ప్రత్యేకతగా కనిపిస్తోంది. అయితే ఇక్కడి నుంచి దీన్ని చూసిన తర్వాతనే నగరంలోని మిగతా దేవాలయాల్లో కూడా అందరూ తొట్టిని సమర్పించడం మనకి కనిపిస్తోంది. తొట్టి అనేటువంటిది ఎందుకు సమర్పిస్తారు అనడానికి, ఎవరికైనా కోరిక తీరాలి అని అనుకున్నప్పుడు ఆ కోరిక తీరడం కోసం ప్రత్యేకంగా తొట్టిని సమర్పిస్తారు. ముఖ్యంగా సంతానం లేనటువంటి వాళ్ళంతా కూడా తమకి సంతానం కలగాలని చెప్పేసి అమ్మవారికి తొట్టిని కట్టడం మనకి ప్రత్యేకంగా కనిపించేటువంటి అంశం. అయితే 1143వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం నగరంలోని ప్రజలంతా కూడా అక్కడ వెళ్లి బోనాలు సమర్పించడం, ఆ తర్వాత ఈ తొట్టిని సమర్పించడం అనేటువంటిది కూడా మనకి ఇక్కడ కనిపించేటువంటి ప్రత్యేక అంశం. అందుకని దీనికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఆ తర్వాత మనకి ఇంకో విషయం ఏం చెప్తారంటే, మన ప్రభుత్వం వారు అమ్మవారికి ప్రత్యేకంగా ఇక్కడ కానుకలు ఈ సందర్భంగా సమర్పిస్తారు అనేటువంటి విషయం కూడా తెలుస్తోంది. అంటే ఎంత ప్రాముఖ్యత ఇక్కడ ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతోంది. ఈ ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో పూజలు చేసిన తర్వాత మాత్రమే మహంకాళి ఉత్సవాలు జరుగుతాయి. ఆ తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాల్లోని గ్రామ దేవతలకి బోనాలు సమర్పించడం మనకి ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఇక్కడ పూజలు నిర్వహిస్తారు అని మనకి చారిత్ర ద్వారా తెలుస్తోంది. అదేవిధంగా క్షేత్ర పురాణం వలన కూడా మనకి తెలుస్తోంది.